హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. మనం ఎప్పుడు పిండి వంటలు తయారు చేసుకున్నా కూడా మనకు రవ్వ లడ్డు అనేది కంపల్సరీ కదా. సో అలాంటి రవ్వ లడ్డుని ఎప్పుడు చేసుకునే విధానంగా కాకుండా సరికొత్త పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి ఈ పద్ధతిని ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి లడ్డు అనేది. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ఒక చిన్న కప్పు ఎండు ద్రాక్ష, ఒక చిన్న కప్పు జీడిపప్పు ఇలా సపరేట్ చేసి అయితే పెట్టుకోండి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమండి, ఇలా సన్నగా తురుమైతే పక్కకైతే ఇలా పెట్టుకోండి. 1 కేజీ బొంబాయి రవ్వండి. లడ్డూలు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ముందు రోజు ఇలా గోల్డెన్ కలర్ లోకి మంచి కలర్ వచ్చే వరకు వేయించి అయితే పక్కకు పెట్టుకోండి. 1 కేజీ రవ్వకి 1 కేజీ చక్కెర, వేడి చేసి చల్లార్చుకున్న పాలు, 1 గ్లాస్, 6 నుంచి 7 స్పూన్ల నెయ్యి, ఇలాచీ పొడి. సో ఇవేనండి రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు అయితే. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత మనము ఇందాక చూపించాను కదా, 1 కప్పు జీడిపప్పుని ఇందులోకి అయితే వేసుకుందాము. వేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న జీడిపప్పుని మనము సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనము ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకుందాము. ఎండు ద్రాక్ష వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా తిప్పుకున్నారనుకోండి, ఆ ద్రాక్ష అనేది బాగా చక్కగా ఉబ్బుతాయన్నమాట. సో అప్పుడే పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయిన ద్రాక్షని మనము సపరేట్ బౌల్లోకి అయితే ఇప్పుడు తీసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకొని బాగా చక్కగా మంచి కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అందరూ రవ్వ లడ్డులోకి పచ్చి కొబ్బరిని తురిమేసి అయితే వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా కొబ్బరిని ఈ రోజు నేతిలో వేయించుకుందాము. అలా వేయించుకొని లడ్డూలోకి వేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి లడ్డూలు. సో ఇప్పుడు దీన్ని మనం సపరేట్ ప్లేట్ లోకి అయితే తీసుకుందాము. ఇదే నెయ్యిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ రవ్వని మొత్తం నెయ్యిలోకి కలిసే విధంగా ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకున్నాం అనుకోండి నేతిలో, ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. రవ్వ ఎంత వేగితే అంత రుచిగా ఉంటుందండి రవ్వ లడ్డు అనేది. సో చూడండి, ఎక్కడైనా కూడా రవ్వ వేగకుండా అలాగే తెల్ల తెల్లగా ఉంటాయి. చాలా వరకు చూసాను నేను లడ్డూలు. సో అలాంటి లడ్డూలు ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి ఒక రోజు తర్వాత. అలా కాకుండా మనం రవ్వ ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా వస్తాయి లడ్డూలు. సో ఇప్పుడు మనం ఇందులోకి చక్కెర కూడా కలుపుకుందామండి. 1 కేజీ రవ్వకి నేను 1 కేజీ చక్కెరని అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు చక్కెరని పౌడర్ లా చేసి కూడా వేసుకోవచ్చు. నేను అలాగే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఇలాచీ పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనము చక్కగా రవ్వ, చక్కెర అండ్ ఇలాచీ పౌడర్ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుందాము. ఎప్పుడు కూడా మనం రవ్వ లడ్డు తయారు చేసుకోవాలి అనుకున్న రోజు ముందుగా నేతిలో కాకుండా మామూలుగా రవ్వ అనేది వేయించి పెట్టుకోవాలి. అండ్ లడ్డు తయారు చేసుకోవాలి అనుకున్న రోజు ఇంకొక 5 నిమిషాల పాటు రవ్వని నేతిలో వేయించుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. అలాగే మనము కొబ్బరిని కూడా నేతిలోనే వేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులోకి మనము కొంచెం కొంచెంగా చల్లార్చిన పాలనైతే వేసుకొని కలుపుకుందామండి రవ్వ మొత్తాన్ని కూడా. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పాలనైతే వేసారనుకోండి లడ్డూకైతే రాదు. సో చూసుకుంటూ మనకు లడ్డూకి కరెక్ట్గా పట్టే విధంగా ఎంతవరకు అయితే సరిపోతుందో అంతైతే వేసుకొని కలుపుకుందామండి. కొంచెం మీరు ప్రెషర్ ఇస్తూ కలపండి, అప్పుడు ఎంతో రుచిగా వస్తాయి లడ్డూలు అన్నవి. నాకైతే ఒక పెద్ద గ్లాస్ పాలైతే పట్టాయండి. సో చూసారా, నేను బాగా చక్కగా అయితే రవ్వని కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేయడం వల్ల రవ్వ అనేది ఆ పాలని బాగా చక్కగా పీల్చుకొని రవ్వ అనేది కొంచెం ఉబ్బుతుందన్నమాట. ఇప్పుడు 15 నిమిషాలు అయితే అయిపోయాయి కదా, ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పునైతే వేసుకుందాము. నాకైతే మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తుందండి. ఇందులోకే వేయించి పెట్టుకున్న కిస్మిస్, ఎండు ద్రాక్షను కూడా వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా చక్కగా డ్రై ఫ్రూట్స్ రవ్వలోకి కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి. సో ఈ విధంగా కలుపుకున్నారనుకోండి లడ్డు పర్ఫెక్ట్ గా పట్టొచ్చు మనము. ఇప్పుడు మీరు లడ్డు అన్నది ఏ సైజ్ పట్టాలి అన్నది కంప్లీట్ గా మీ ఇష్టం అనమాట. నేనైతే ఎక్కువగా కాకుండా నేను నా పిడికడికి ఎంతైతే సరిపోతుందో అంతవరకే పడుతున్నాను. మీరు కాదు మాకు ఎక్కువగా పెద్ద లడ్డూలు కావాలి అనుకున్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, చక్కగా లడ్డు అనేది పట్టుకున్నాను కదా. ఇలా చిన్న సైజ్ పట్టుకోవడం వల్ల మనము ఎక్కువ లడ్డూలు కూడా వస్తాయి అండ్ ఎక్కువ మంది కూడా తినొచ్చు అనమాట. పెద్ద లడ్డు అనుకోండి తినలేము, వేస్ట్ అయిపోద్ది. సో ఫుడ్ వేస్ట్ కాకూడదని నేను ఇలా చిన్నగా చేసుకోండి అని చెప్పాను.
1 కేజీ రవ్వకి 1 కేజీ చక్కెర వేసుకున్నాం కదా! సో, నాకు మొత్తం 46 లడ్డూలైతే వచ్చాయి. రవ్వని మనం ఎప్పుడు లడ్డూ తయారు చేసుకోవాలనుకున్నా అప్పటికప్పుడు వేయించుకొని చేస్తూ ఉంటాము. అలా కాకుండా ముందు రోజు వేయించి పెట్టుకొని లడ్డూ తయారు చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా వస్తాయి లడ్డూలు. ఈజీగా మనకు వారం రోజుల పాటుగా ఉంటాయి లడ్డూలు అన్నవి పాడవకుండా. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.